మా తల్లి అంజనాదేవి గర్భంలోన చిన్న బాలుడయ్యి పోయి ఆ జానకి దేవి చెప్పగా అప్పుడే కానీ చెంగు చెంగున వేసుకొని అప్పుడు కానీ పట్టుదా చూద్దానే అండోరి మాయన్న ఓ మాయన్న రావణుడా మాయన్న రావణుడా పని చేశారా శ్రీరామ లక్ష్మణులు ఎంత పని చేశారా ఎంత పని చేశారా పువ్వులకి వెళ్ళింది ఆ పువ్వులకి వెళ్ళే సమయం కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ యొక్క పర్ణశాలలోన ఆ యొక్క వేటకి వెళ్తుంటే ఆ యాట మార్గంలో కూడా ఆ యొక్క స్వర్ణదేవికి ఆ రాముడు లక్ష్మణుడు చూసి ఆహా ఎంత అందమైన పురుషులు ఎంత అందమైన పురుషులు ఇలా తొడికెళ్ళి పెళ్లి ఆడిపోతే నేను కూడా వైకుంఠపురం అవుతుంది కానీ అనుకుని ఆ యొక్క రాముడి వద్దకు వెళ్ళింది ఆ యొక్క స్వర్ణదేవి రాముడి వద్దకు వెళ్ళగా నన్ను పెళ్లి ఆడపాను కదా ఆ యొక్క స్వర్ణ కూడా ఏం చేశాడు శ్రీరామచంద్రుడు ఏం చేశాడయ్యా తమ్ముడా లక్ష్మణ నేనేం అందమైనాడు నాకు పదిన అందమైన నా తమ్ముడు లక్ష్మణ ఉన్నాడని కూడా వీప్ మీద కూడా మూడు ఆనమలు గీసాడయ్యా మూడు ఆనమలు గీయగా అప్పుడు స్వర్ణ దేవి ఏంటంటే ఆ తమ్ముడు లక్ష్మణ వద్దకు వెళ్ళింది తమ్ముడు లక్ష్మణ వద్దకు వెళ్ళి లక్ష్మణ వద్దకు వెళ్ళి చిన్నారి కొన్నారు చిట్టిన అడకలతోటి అలా కూడా ఆ యొక్క నాట్యం చేసుకుని ఆ లక్ష్మణ స్వామి వద్దకు వెళ్తే ఆ లక్ష్మణ స్వామి కూడా దీనికి వెనక తీసుకుపోయినాడు తమ్ముడా లక్ష్మణ దీనికి ముక్కు చెవులు కోసి మంచి కొవ్వుతోటి ఉన్నది దీనికి ముక్కు చెవులు కోసి దీన్ని దుక్కుని చోట చెప్పుకోనుకొని ఆ యొక్క రామచంద్రుడు ఆ బీచ్ మీద 3 ఆనవలు గీశాడు ఈ ఆనవలు గీగా ఆ లక్ష్మణ స్వామి ఏడ్చాడంటే శాస్త్రుడు చంద్రాయను కట్టెచ్చి ఆ ముక్కు చెవులు కోసి ఈ దుక్కు చోట పెట్టి ఏమని గోలు పెడుతుంది అమ్మా గోలు గోలు మారు
అప్పుడు కానీ అప్పుడు కానీ ఆ లక్షణం ఉంది రాముడు